సో మనం ప్రీవియస్ క్లాస్‌లో కంప్లీట్‌గా అసెట్ క్లాసెస్‌ని ఒక్కసారి ఓవర్‌వ్యూ చెప్తాను మళ్ళీ ఓవర్‌వ్యూ. మనకి అసెట్ అకౌంట్‌కి సంబంధించి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్స్‌ని మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకొని దానికి అసెట్‌ని పర్చేజ్ ఎంట్రీ గాని, డిప్రిషియేషన్ గాని, అలాగే అసెట్ సేల్, రిటైర్మెంట్, స్క్రాపింగ్, అలాగే ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్‌ని పోస్ట్ చేయాలంటే మనం మ్యాండేటరీగా ఈ ఈ ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేయాలి. సో, ఈ కాన్ఫిగరేషన్స్‌ని నేను వన్ బై వన్ ఇలా ఎక్సెల్ షీట్‌లో ఇన్ డీటెయిల్‌గా అప్డేట్ చేశాను. ఫస్ట్ ఏందంటే మనం బేసిక్ కాన్ఫిగరేషన్ చేస్తాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని రిఫరెన్స్‌గా సెలెక్ట్ చేసుకొని మన కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి నేమ్ చేంజ్ చేసి అలాగే డిప్రిషియేషన్ ఏరియాస్ ఉంటాయి. స్టాండర్డ్‌గా బుక్ డిప్రిషియేషను అలాగే ఇండియన్ యాక్ట్ 1986 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నటువంటి డిప్రిషియేషన్ ఏరియాలో స్టాండర్డ్‌గా మనకు కావాల్సినటువంటి 3 టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాము. అలాగే ఈ డిప్రిషియేషన్ ఏరియాని కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తాం. సో, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వర్క్ షీట్‌లో అప్డేట్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టెప్‌లో చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసాము. తర్వాత ఈ డిప్రిషియేషన్ ఏరియాకి స్టాండర్డ్ డిప్రిషియేషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ లేని వాటిని డిలీట్ చేసి ఉన్నటువంటి వాటిని మిగతావి సేవ్ చేస్తాము. సో, ఈ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్‌ని కంపెనీ కోడ్‌కి అసైన్ చేసాం. సో, ఇక్కడి వరకు ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్స్ ఏందంటే అకౌంట్ డిటర్మినేషన్. సో, జస్ట్ ఒక 5 మినిట్స్ ఓవర్‌వ్యూ చెప్పేస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చెప్పేటప్పుడు ఎందుకు ఓవర్‌వ్యూ చెప్తున్నా అంటే, ఏ స్టెప్‌కి ఏ స్టెప్ లింక్ ఉంటదనేది మీకు అర్థమైతేనే ఫర్దర్ స్టెప్స్ మీకు అర్థమవుతాయి. సో, అసెట్ అకౌంటింగ్‌లో టాప్ లెవెల్‌లో వచ్చి డిఫైన్ అసెట్ క్లాసెస్ అనేది ఉంటది. ఓఏటీ కోడ్‌తో. సో, అండర్ ద అసెట్ క్లాస్ కింద కంప్లీట్‌గా మనం క్రియేట్ చేసినటువంటి అన్ని టైప్ ఆఫ్ జీఎల్స్ గాని, అలాగే అకౌంట్ డిటర్మినేషన్ ఇవన్నీ కూడా ది అసెట్ క్లాస్ కింద అసైన్ చేస్తాయి. సో, అంటే ఫర్దర్‌గా బేస్డ్ ఆన్ అసెట్ క్లాస్ కింద మనము అసెట్ మాస్టర్ డేటా అంటే కంపెనీకి పర్చేజ్ చేసినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్స్ నేమ్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ నేమ్‌తో అగైనెస్ట్‌గా పర్చేజ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో, అసెట్ క్లాస్ అనేది టాప్ లెవెల్ ఉంటది. అండర్ ద అసెట్ క్లాస్‌కి మనం ఒక నేమ్ క్రియేట్ చేస్తాము. నేమ్ అంటే షార్ట్ వర్డ్స్ టీఎస్ఎల్ అని ఒక్కొక్క అసెట్‌కి సంబంధించి. తర్వాత ల్యాండ్‌కి అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఎన్ని కైండ్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. ల్యాండ్‌కి, బిల్డింగ్స్‌కి, ఫర్నిచర్, వెహికల్స్ ఇలా. అలాగే షార్ట్ డిస్క్రిప్షను. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ అనే దాన్ని కూడా అసెట్ క్లాస్‌కి అసైన్ చేసాం. ఎందుకు అసైన్ చేసామంటే, మెయిన్ అకౌంట్ డిటర్మైజేషన్‌కి ఈ కైండ్ ఆఫ్ అన్ని జీఎల్స్‌ని అంటే ల్యాండ్ పర్చేజ్ జీఎల్, రిటైర్మెంట్ జీఎల్, సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ ఆన్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్, సేల్ చేసినప్పుడు లాసు, అలాగే ఆ అసెట్‌ని రిటైర్మెంట్ చేసినప్పుడు, స్క్రాపింగ్ చేసినప్పుడు, అసెట్‌కి డిప్రిషియేషన్, నార్మల్ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో 3, 4, 5, 6, 7 ఈ 7 కైండ్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్‌ని అండర్ ద అకౌంట్ డిటర్మైజేషన్ కింద చేస్తాం. ఎందుకంటే, మనం ఫర్దర్‌గా ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా గాని, ఇక్కడ ఎటువంటి పర్చేజ్ అక్విజిషన్ ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా గాని, మనము ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డాక్యుమెంట్ అనుకోండి. కస్టమర్ అకౌంట్, అసెట్ ప్లాంట్ ఈ రెండిటినే మనం ఎంట్రీ చేస్తాం లైన్ ఐటెమ్‌లో. బట్ ఆటోమేటిక్‌గా రిమైనింగ్ 4 జీఎల్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయంటే అండర్ ద అకౌంట్ డిటర్మైజేషన్ కింద మనం ఇక్కడ వీటన్నిటిని అసైన్ చేసినందువల్ల ఆటోమేటిక్‌గా ఎట్ ద టైమ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ రిలవెంటెడ్ ఎనీ డాక్యుమెంట్ పోస్టింగ్ సిస్టమ్ విల్ పిక్ ఆటోమేటికల్లీ పర్టిక్యులర్ రిలవెంటెడ్ జీఎల్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ లైక్ ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్. సో, దాని పర్పస్‌తో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్‌ని అకౌంట్ డిటర్మైజేషన్ కింద క్రియేట్ చేస్తాము. సో, దెన్ ఈ అకౌంట్ డిటర్మైజేషన్‌ని అండర్ ద అసెట్ క్లాస్ కింద అసైన్ చేస్తాం. సో, దెన్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మనకి ఇది ఎస్ఏ డాక్యుమెంట్‌లో గాని జీఎల్ మాస్టర్‌ని క్రియేట్ చేసేటప్పుడు జీఎల్‌కి సంబంధించి మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తాం ఓబీఏ7లోకెళ్ళి. సో, ఆ ఫీల్డ్ స్టే సారీ ఓబీసీ4లోకెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ గ్రూప్‌లో మనం ఒక G001 అంటే జీఎల్ అకౌంట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఫీల్డ్ స్టే స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏందంటే సర్వర్‌లోకెళ్ళి FS00 సో, ఇక్కడ మనము జీఎల్‌ని క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్‌లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని సెలెక్ట్ చేస్తాం.
అంటే ఒక్కొక్క ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మనం అంటే జనరల్ టెక్స్ట్ విత్ ఫీల్డ్ అలొకేషన్ అనే ఫీల్డ్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకుంటే దాని కింద మనం క్రియేట్ చేసే జిఎల్ అన్నిటికీ ఏది రిక్వైర్మెంట్, ఏది ఏది మ్యాండేటరీ, ఏది ఆప్షనల్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా అసెట్ అకౌంటింగ్ లో కూడా అసెట్ మాస్టర్ డేటా అంటే అసెట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ రిక్వైర్మెంట్, ఏ ఫీల్డ్ మ్యాండేటరీ అంటే కాస్ట్ సెంటర్ మ్యాండేటరీయా, లేదంటే బిజినెస్ ఏరియా మ్యాండేటరీయా, లేదంటే అసెట్ కి సంబంధించిన పర్చేజ్ వాల్యూ, లేదంటే అసెట్ అక్విజిషన్ డేట్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఫర్దర్ స్టెప్స్ లో చెప్తాను. ఇవన్నీ మ్యాండేటరీయా లేదా అనే దానికోసం మనం ఒక స్క్రీన్ లేఅవుట్ ని డిజైన్ చేసుకుంటాము. ఫర్దర్ గా స్క్రీన్ లేఅవుట్ కి ఏది రిక్వైర్మెంట్, ఏది ఆప్షన్ అనేది ఫిక్స్ చేస్తాం. సో అందుకని స్క్రీన్ లేఅవుట్ నెంబర్ ని ఫిక్స్ చేసాం. నెక్స్ట్ నెంబర్ రేంజ్. నెంబర్ రేంజ్ అంటే అసెట్ ని డిఫరెంట్ టైప్స్ కైండ్ ఆఫ్ అసెట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనే నేచర్ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు, సో ల్యాండ్ 1, ల్యాండ్ 2, ల్యాండ్ 3 అలా నేచర్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ల్యాండ్ నేచర్ కింద ఉన్నటువంటి అసెట్ ని బేస్ చేసుకుని మనం నెంబర్స్ ఇస్తాం. సో దానికోసం నెంబర్ రేంజ్. సో ఆల్రెడీ నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాము. సో ఈ నెంబర్ రేంజ్ ని 1, 2, 3 అనేది ఒక్కొక్క అసెట్ కి మనం అసైన్ చేస్తాం. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఏయుసి అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అసెట్ వాటికి మాత్రమే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ లో సెలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వరకు. సో అసెట్ క్లాస్ కి అసైన్మెంట్ చేసాం, ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ లో కూడా నీడ్ టు క్రియేట్ అసెట్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అంటే మనకి బేసికల్ గా అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ లో రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ డొమెస్టిక్ వెండర్ కానీ, ఇంటర్నేషనల్ వెండర్ కానీ, వన్ టైం ఏదైనా నేచర్ ఆఫ్ ద వెండర్ ని బేస్ చేసుకుని డొమెస్టిక్ వెండర్స్ మొత్తం టోటల్ గా మనం ఎంత బ్యాలెన్స్ పే చేయాలి, లేదంటే డొమెస్టిక్ కస్టమర్స్ నుంచి మనకి ఎంత బ్యాలెన్స్ రావాలి అనేది ఓవరాల్ గా మనకి రిపోర్ట్ జనరేట్ చేసే దానికోసం మనం రీకన్సిలేషన్ అకౌంట్ ని యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అసెట్ అకౌంటింగ్ లో కూడా ల్యాండ్ కింద మనకి టోటల్ ఎంత వాల్యూ చేసే ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, దీని అన్నిటి కూడా రీకన్సిలేషన్ చెక్ చేసుకోవాలంటే అండర్ ద ల్యాండ్ రీకన్సిలేషన్. బిల్డింగ్ నేచర్ కింద అండర్ ద కంపెనీ కింద ఈ ఎక్కడెక్కడ డిఫరెంట్ ఏరియాస్ లో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బిల్డింగ్ రీకన్సిలేషన్ అకౌంట్ ని చెక్ చేసుకుంటే మనకి డిస్ప్లే అవుతాయి. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్, వెహికల్, టెక్నికల్ దీని పర్పస్ తో మనము రీకన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. ఇవి కూడా ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనము ఈ 3 టైప్ ఆఫ్ జిఎల్స్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ డిప్రిషియేషన్ జిఎల్ ఇవి కూడా క్రియేట్ చేసాము. ఒకసారి ఓవరాల్ గా చెక్ చేసేసి అసైన్మెంట్ చేద్దాం. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్ లో చెప్పుకున్నాను. అసెట్ కి సంబంధించి ఒక పర్టికులర్ అసెట్ వైజ్ ఓవరాల్ గా అసెట్ పర్చేజ్ చేసిన రోజు నుంచి సేల్ చేసే వరకు, లేదంటే రిటైర్మెంట్ అయ్యే వరకు ఎంత డిప్రిషియేషన్ చేసాము అనే దాని కోసం అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనే జిఎల్ ని యూజ్ చేస్తారు. ఇది SAP ERP లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీనికోసం అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ని క్రియేట్ చేస్తాం. ఈ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ మనకు మోస్ట్లీ ల్యాండ్ కి డిప్రిషియేషన్ ఉండదు, అలాగే AUC కి డిప్రిషియేషన్ ఉండదు. కాబట్టి రిమైనింగ్ బిల్డింగ్స్, ఫర్నిచర్, వెహికల్, టెక్నికల్ ఈ 4 కైండ్ ఆఫ్ అసెట్స్ కి డిప్రిషియేషన్ అనేది అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ ని సేల్ చేసాం అంటే సేల్ ఆఫ్ అసెట్ అనే జిఎల్ మనకి సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా కంపెనీ పాయింట్ ఆఫ్ ఉన్న అసెట్స్ ని సేల్ చేస్తాం. సో దీనికోసంగా సేల్ ఆఫ్ అసెట్ అనే జిఎల్ అనుకుంటారు. ల్యాండ్ సేల్, బిల్డింగ్ సేల్, ఫర్నిచర్ సేల్, వెహికల్ సేల్, టెక్నికల్ అసెట్ సేల్, AUC సేల్. సో ఈ విధంగా అంటే ఏయుసిని కూడా కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నప్పుడు అసెట్ ని సమ్ టెక్నికల్ ఇష్యూస్ లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్న ప్లాంట్ అయితే కానీ, మిషనరీ, బిల్డింగ్స్ ఏదైతే కానీ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని కూడా కంపెనీ కొన్ని సినారియోస్ లో సేల్ చేసేస్తుంది. సో దీనికోసం AUC సేల్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిఎల్స్ ని క్రియేట్ చేస్తారు. సేల్ అనేది మనకి ఇన్కమ్ కింద వస్తుంది. సో ఇన్కమ్ P&L అకౌంట్ లో P&L అకౌంట్ కింద సెలెక్ట్ చేస్తాము. ప్రతి దానికి కూడా అసెట్ కి సంబంధించి ఏ జిఎల్ ని సెలెక్ట్ చేసినా కానీ లైన్ ఐటెం లో అసెట్ నెంబర్ రిక్వైర్మెంట్ కాబట్టి G018 అనేది. సో ఇక్కడ సేల్ ఆఫ్ కింద G052 ఇవన్నీ ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ప్రీవియస్ క్లాస్ లో రిక్వైర్మెంట్ అనే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ క్రియేట్ రిలవెంట్ జిఎల్ అకౌంట్స్ ఫర్ అసెట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ 3 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ అకౌంట్ ని మనకు ఉన్నటువంటి అన్ని కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ అసెట్స్ కి అసైన్ చేస్తాం. నేచర్ ఆఫ్ అసెట్ రిలవెంట్ డిటర్మైజేషన్ కి అసైన్ చేస్తాం.
ప్రాఫిట్ ఆన్ సేల్ అంటే అసెట్‌ని పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు మనకి ఇది ఈ సినారియోస్‌లో మనం స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, సేల్ చేసినప్పుడు మనకి ఇక్కడ 5,000 ప్రాఫిట్ వస్తుంది. సో, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అలాగే స్క్రాపింగ్ అండ్ అసెట్‌ని స్క్రాప్ చేసినప్పుడు స్క్రాపింగ్ అంటే మనకేం ప్రాఫిట్ ఉండదు. దాని యొక్క లైఫ్ టైమ్ అయిపోయిన తర్వాత దాన్ని స్క్రాపింగ్ చేస్తాం. సో, ఈ విధంగా 3 టైప్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ అసెట్ డిప్రిషియేషన్. సో, ఇది నార్మల్ పి అండ్ ఎల్ కింద ట్రీట్ చేస్తాము. సో, ఈచ్ అండ్ ఇక్కడ మనకి డిప్రిషియేషన్ అనంగానే ఓవరాల్‌గా బిల్డింగ్ డిప్రిషియేషన్ అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్‌కి సంబంధించి ఎంత డిప్రిషియేషన్ చేశామనేది వస్తది. లేదంటే ఇలా నేచర్ వైస్ చేయకపోతే ఓన్లీ ఒక జీఎల్ అకౌంట్ డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసి అన్నిటికి అసైన్ చేస్తే ఓవరాల్‌గా అన్ని అసెట్స్ మీద ఎంత డిప్రిషియేషన్ అనేది వస్తది. బట్ మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 6 కైండ్ ఆఫ్ అసెట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో ఏయూసీకి రిమైనింగ్ తీస్తే ల్యాండ్ కూడా ఆల్‌మోస్ట్ డిప్రిషియేషన్ తీయము. బట్ ల్యాండ్ కూడా క్రియేట్ చేశాను. సో, 5 టైప్స్ ఆఫ్ అసెట్స్‌కి డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్‌ని క్రియేట్ చేసాం. ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్‌లో పిక్ అవుతాయి. అందుకని ఈ జీఎల్స్ అన్నిటిని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ వరకు ప్రీవియస్ క్లాస్‌లో వీటన్నిటిని క్రియేట్ చేసాము. సో, అసెట్ డిప్రిషియేషన్ అనేది చేసామో లేదో ఒకసారి చూడాలి. ఇక్కడి వరకైతే కంప్లీట్ అని పెట్టున్నాను. సో, FS00లోకెళ్ళి కంపెనీ కోడ్ చేంజ్ చేసుకొని TACR టెస్లా కార్స్ దీన్ని క్లోజ్ చేస్తున్నాం. సో, డిప్రిషియేషన్ గ్రూప్ కింద కూడా 100, 10600 బిల్డింగ్ డిప్రిషియేషన్ ఇవన్నీ క్రియేట్ చేసినట్టు. సో, బిల్డింగ్ డిప్రిషియేషన్ 10, 1600. సో, అప్ టు ఇక్కడ వరకు ప్రీవియస్ క్లాస్‌లో కంప్లీట్ చేసాము. ఆ వీడియో ఒకసారి మీరు చూసారంటే నీట్‌గా అర్థమవుతుంది. ఈ పర్టిక్యులర్ ప్రీవియస్ క్లాస్‌లో మొత్తం ఈ కైండ్ ఆఫ్ జీఎల్స్‌ని క్రియేట్ చేసేది మాత్రమే ఉంది. ఇక్కడ అసైన్ చేసి అలాగే జీఎల్స్ అన్నిటిని క్రియేట్ చేశాను. సో, ఈ రోజు క్లాస్‌లో ఆటోమేటిక్ పోస్టింగ్ పర్పస్ కోసము ఈ మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసెట్‌కి మీకు కొంతమంది ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళేంటంటే ఒక్క అసెట్‌ని మాత్రమే క్రియేట్ చేస్తారు. ల్యాండ్, బిల్డింగ్స్ క్రియేట్ చేసి వీటన్నిటిని సింగిల్ చేసి అసైన్ చేసేస్తారు. వాళ్ళు ఫర్దర్‌గా జస్ట్ అసెట్ అక్విజిషన్ ఎంట్రీ ఒకటి చేస్తారు. అసెట్ AW01లోకెళ్ళి అసెట్ వాల్యూని AW01Nలోకెళ్ళి అసెట్ డిప్రిషియేషన్ గాని, పోస్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ అయి చూపిచ్చేసి క్లోజ్ చేస్తారు. బట్ ఈ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనము రిలవెంటెడ్‌గా ఐ మీన్ ఏయూసీకి సెటిల్‌మెంట్ ఎలా చేద్దాం అనేది అసెట్ సేల్, డిప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ అసెట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, అందువల్ల మీకు ఇన్ డీటెయిల్‌గా అర్థమవుతది కాబట్టి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఈ ఆటోమేటిక్ పోస్టింగ్ AO90 అనే టీ కోడ్‌లోకెళ్ళి ఈ మనం క్రియేట్ చేసినటువంటి రిక్వైర్డ్ నేచర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేచర్ ఆఫ్ అసెట్‌కి సంబంధించిన డిటర్మైజేషన్‌ని క్రియేట్ చేసాం. సో, ఆల్రెడీ ఈ డిటర్మైజేషన్‌ని ఇక్కడ అసైన్ చేసేసాము. సో, ఈ డిటర్మైజేషన్ కింద రిక్వైర్డ్ జీఎల్స్‌ని ఇప్పుడు అసైన్ చేస్తున్నాం. సో, టీ కోడ్ AO90 ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు ఫర్దర్‌గా డాక్యుమెంట్స్ అనేది పోస్ట్ అవుతాయి. AO90 సో, ఇది మన కంపెనీకి సంబంధించి చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ గదా! సో, బిఫోర్‌గా మన కంపెనీ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ పొజిషన్‌లోకెళ్ళి TSOC ఎంటర్. TSOC వన్స్ అగైన్ మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ మనం స్టార్టింగ్‌లో క్రియేట్ చేసింది TACR సారీ. సో, ఇక్కడ పొజిషన్‌లోకెళ్ళి లేదంటే దీన్ని డ్రిల్ డౌన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్‌లోకెళ్ళి TACR ఎంటర్ కొడితే మన యొక్క టెస్లా కార్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏరియా వచ్చింది. ఎంటర్. ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్దాం. TACR యాక్చువల్లీ
రావట్లేదు ఇది. సో ఒకసారి ప్యాథ్ ద్వారా వెళ్దాం. ప్యాథ్ ద్వారా టీ కోడ్ ఏమైనా ఉంటుంది. సేమ్ అంతే, ఎస్పీఆర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఇంటిగ్రేషన్. ఒకసారి ప్యాథ్ ద్వారా కూడా వెళ్దాం. /n SPRO రెఫరెన్స్ ING స్క్రీన్. సో SPRO కనగానే ఇది ఆటోమేటిక్గా మనం కన్సల్టెంట్ స్క్రీన్ లోకి వెళ్తాము. సో దెన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అసెట్ అకౌంటింగ్, ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్, then integration with general ledger, assign GL accounts. So click on the assign GL accounts. Then drill down కావట్లేదు. ఒకసారి లాగౌట్ చేస్తాను సిస్టమ్. సస్పెండ్ అంటే మళ్ళీ టైం అవుతుంది. కొన్నిసార్లు టేబుల్స్ అనేవి రీట్రైవ్ కావండి, ఈ ఆఫ్లైన్ సర్వర్లో కాబట్టి కొన్నిసార్లు డిస్ప్లే కావు. AO90 AO90 AO90. కావట్లేదు ఇది. SPRO, financial accounting and asset accounting, integration with the general ledger, assign GL accounts. సరే లాగౌట్ చేద్దాం, సిస్టమ్ లాగౌట్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం. ఈ కాన్సెప్ట్ వరకు అర్థమైందా? ఎక్స్ప్లెనేషన్ దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా మీకు? శివ మీకు అర్థమైందా? అర్థమైంది సార్.
అర్థమైంది సార్. ఏం లేదు, అసెట్ అకౌంటింగ్ లింక్స్ మొత్తం కూడా దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి. అండర్ అసెట్ క్లాస్ కింద మనం ఇచ్చినటువంటి ఈ అసైన్మెంట్ ని బేస్ చేసుకునే ఉంటుంది అసెట్ అకౌంటింగ్. మీ సర్వర్ కూడా ఇలానే ఉందా, కొంచెం యాక్టివ్గా ఉంటుందా, లేదంటే షట్ డౌన్ చేసేటప్పుడు ఇలా టైం పడుతుందా? కంపేర్ టు ఆఫ్లైన్ తో పోల్చుకుంటే ఆన్లైన్ బెటర్. బట్ వాళ్ళు సమ్ టైమ్స్ ఏంటంటే మనకి చెప్పుకునే స్పేస్ లేదని డేటా డిలీట్ చేసేస్తుంటారు. అది ప్రాబ్లం. అది సరే, ఇప్పుడు ట్రై చేద్దాం. లేకపోతే ఎందుకు అది AO90కి వెళ్తే డైరెక్ట్ గా రావాలి. ప్యాత్ ద్వారా వెళ్ళినా కానీ డిస్ప్లే కావట్లేదు. AO90 TASR సార్ చెక్ చేసుకుందాం. TACR ఇప్పుడు వచ్చింది చూడండి. అంటే కొన్నిసార్లు సిస్టమ్ అనేది డేటా రీట్రైవ్ తీసుకోలేకపోతుంది. సో మనం ఆల్రెడీ ఆన్లైన్ సర్వర్ అయితే జస్ట్ లాగౌట్ చేస్తాము, బట్ దీనికి టైం పడుతుంది. సో టెస్లా కార్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఈ డిప్రిషియేషన్ ఏరియాని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ లోకి వెళ్ళి, సో అండర్ ద అకౌంట్ డిటర్మినేషన్ కింద అన్నిటిని అసైన్ చేయాలి. సో ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ లోకి వెళ్ళి 1 by 1. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము, ల్యాండ్ కి సంబంధించి అకౌంట్ డిటర్మైజేషన్ కి ల్యాండ్ అక్విజిషన్ జిఎల్ అకౌంట్ ని ల్యాండ్ ని మోస్ట్లీ ఇట్లా స్క్రాపింగ్ అని రిటైర్మెంట్ ఉండదు. సో ల్యాండ్ కి బట్ అన్నిటిని అసైన్ చేద్దాం. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నట్టు వస్తాయి. ల్యాండ్ కి డిప్రిషియేషన్ అనేది ఉండదు, రిమైనింగ్ అన్ని యాడ్ చేద్దాం. సో ల్యాండ్ కి ఇప్పుడు REDI. సో దీన్ని ల్యాండ్ డిటర్మైజేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ మార్చుకున్నాము. ఇవి డిటర్మైజేషన్ ఏరియాలు. సో ఈ 6 డిటర్మైజేషన్ ఏరియాని, ఇది నేను ప్రీవియస్ వేరే కంపెనీ కోసం క్రియేట్ చేసినట్టువి. సో ఈ ప్లేస్ లో, సో ఇవి మన డిటర్మైజేషన్ ఏరియాలు. సో డిటర్మైజేషన్ క్రియేట్ చేసుకున్నట్టు ఏరియాలు స్టార్టింగ్ లో క్రియేట్ చేసి ఇక్కడ అప్డేట్ చేసాము. సో దీన్ని యాస్టీజ్ ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇప్పుడు ల్యాండ్ డిటర్మైజేషన్ ఏరియా TACR 1000. సో దీని కింద ఈ రిక్వైర్డ్ జిఎల్స్ అన్నిటిని మనం అసైన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఎలా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TACR 1000 ఇది మనం క్రియేట్ చేసాం కాబట్టి డిస్ప్లే అయింది. సో దీని మీద సెలెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మన ఇక్కడ TACR టెస్లా కార్స్ డిప్రిషియేషన్ ఏరియా, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నది డిప్రిషియేషన్ ఏరియా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మనం అకౌంట్ డిటర్మైజేషన్ కి ల్యాండ్ కి సంబంధించి క్రియేట్ చేసాము. సో బుక్ డిప్రిషియేషన్ ఆటోమేటిక్ గా పెట్టున్నాము. దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్న జిఎల్ అకౌంట్స్ ని మనం అసైన్ చేయాలి. సో ఇక్కడ ఈ స్టెప్స్ లో మీకు ఏంది అనేది అర్థం అవ్వాలి. అక్విజిషన్ ల్యాండ్ ప్రొడక్ట్స్ కాస్ట్. అంటే అక్విజిషన్ అంటే మనం చెప్పాను SAP టెర్మినాలజీలో పర్చేజ్ మనం అక్విజిషన్ అంటాం. సో అక్విజిషన్
అక్విజిషన్ కి సంబంధించి ల్యాండ్ కి సంబంధించి అక్విజిషన్ జిఎల్ అకౌంట్ ని మనం అసైన్ చేయాలి. సో ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అసెట్ నేమ్. సో 1,00,600 అనేది మనం క్రియేట్ చేసాము. సో దీన్ని ఇక్కడ అసైన్ చేద్దాం. 1,00,600 ఎంటర్ చేయగానే ల్యాండ్ రీకన్సిలేషనల్ అకౌంట్. 1 మినిట్. 1,00,600. సో ఇది డిస్ప్లే అయింది ల్యాండ్ పర్చేజ్ అనేది. సేమ్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ ఇక్కడ క్రియేట్ చేశాం కదా. సో ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ అని అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ నేను అప్డేట్ చేశాను ఇక్కడ క్రియేట్ చేసినటువన్నిటిని కూడా. సో ఇక్కడ ఏం చేశాను, ల్యాండ్ పర్చేజ్ అంటే ల్యాండ్ పర్చేజ్ చేయాలనేది ఇటు ఎక్సెల్ లో అప్డేట్ చేసుకున్నాను. అంటే దీనికి ఆపోజిట్ లో ల్యాండ్ తర్వాత అలాగే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ల్యాండ్ కి ఎదురుగా ఈ ల్యాండ్ సేమ్ ఇది ఒకటేను ఎగ్జాంపుల్ పర్పస్ మెన్షన్ చేద్దాము. సో ఈ ల్యాండే ఇక్కడ కూడా జస్ట్ మీకు అసైన్మెంట్ కోసం నేను మళ్ళీ సేమ్ ఈ స్టెప్ ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో అలాగే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో మనం క్రియేట్ చేసినటువంటి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. సో అంటే అసైన్మెంట్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ జిఎల్ కి ఏది అసైన్ చేయాలి దానికి ఇలా ప్రిపేర్ చేశాను. అలాగే సేల్ ఆఫ్ అసెట్, ప్రతి దానికి సంబంధించి సేల్ ఆఫ్ అసెట్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. సేల్ ఆఫ్ అసెట్ అలాగే డిప్రిషియేషన్ అసెట్ డిప్రిషియేషన్ జిఎల్ అకౌంట్ ఇది. నెక్స్ట్ క్రియేట్ రిలవెంట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అకౌంట్ ఏ అసెట్ కైనా ఒకటే, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇది ఏ కైండ్ ఆఫ్ అసెట్ కైనా ఒకే జిఎల్. స్క్రాపింగ్ ఏ కైండ్ ఆఫ్ అసెట్ కైనా ఒకటే. అంటే ఇక్కడ స్క్రాపింగ్ కి ఒకటే ఇచ్చాను, ప్రాఫిట్ కి ఒకటే ఇచ్చాను, నెక్స్ట్ లాస్ కి ఒకటే ఇచ్చాను. అంటే సేమ్ జిఎల్ ని అన్నిటికి ఇచ్చాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం అండర్ ద అకౌంట్ డిటర్మైజేషన్ కింద వీటిని అసైన్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ దీన్ని ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తేనే ఆటోమేటిక్ గా పోస్టింగ్ చేసేటప్పుడు అసెట్ రిలేటెడ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఐ మీన్ జిఎల్స్ అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అయ్యేదాని కోసం ఇక్కడ పిక్ చేసుకుంటాయి. ఇక్కడ మనం అసైన్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి సో అక్విజిషన్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్ పర్చేజ్ కి సంబంధించి నెక్స్ట్ డౌన్ పేమెంట్ అక్విజిషన్ వాల్యూ డౌన్ పేమెంట్ అక్విజిషన్ డౌన్ పేమెంట్స్. సో ఇక్కడ ఇది ఓకే. నెక్స్ట్ లాస్ ఆన్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. లాస్ ఆన్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ అంటే అసెట్ ని రిటైర్మెంట్ చేస్తున్నప్పుడు మనకి లాస్ వచ్చింది. సో అంటే ఇక్కడ ఈ స్టెప్స్ లో మీకు క్లియర్ గా చెప్పాను. లాస్ ఆన్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ అంటే ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం టైప్ చేశాను. మన నార్మల్ టెర్మినాలజీ అసెట్ స్క్రాపింగ్ అని పెట్టాను. సో ఇక్కడ లాస్ ఆన్ మేడ్ ఆఫ్ ఐ మీన్ లాస్ ఆన్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ సేమ్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండేదానికి. సో ఈ టెర్మినాలజీ చదివితే మీకు ఆ జిఎల్ అనేది అర్థం అవడం కోసం. సో ఇప్పుడు 1,00,20,2,001 1,00,20,2,001 ఎంటర్ కొట్టగానే డిఫైన్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 1,00,2,000 నాట్ డిఫైన్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ TSOC చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వన్స్ అగైన్ 1,02,001 సారీ 1,02,001 రైట్ 02,001 సారీ మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏం చేద్దామో చూద్దాం. స్క్రాపింగ్ ఆన్ జిఎల్ అకౌంట్. సో ప్రీవియస్ క్లాస్ లో దీన్ని క్రియేట్ చేసాము లాస్ అండ్ మేడ్ ఆఫ్ అసెట్. సో ఒకసారి జిఎల్ అకౌంట్ ని చెక్ చేసుకుందాం. మనం ఏ జిఎల్ అంటే ఇక్కడ టైప్ చేసేటప్పుడు అది ఎర్రర్ చూపించినప్పుడు మనం క్రియేట్ చేసిన జిఎల్ ఏందనేది ఒకసారి చెక్ చేద్దాం. FS00 లాస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ స్క్రాపింగ్ అసెట్ 1,02,001. సో మన కంపెనీ కోడ్కి వెళ్దాం. సారీ TSCR
depreciation expenditure, current liabilities, current asset, and administration expenditure. Loss on scrapping on asset. సో ఈ నెంబర్ మనం ఇచ్చినట్టున్నాం ప్రీవియస్ క్లాస్ లో 1014 అంటే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనము ఎక్స్పెండిచర్ నేచర్ బేస్ చేసుకొని ఇచ్చాను. బట్ నేను ప్రీవియస్ ఐ మీన్ ఆర్ఈడి అండ్ కంపెనీ కోడ్ లో ఈజీఎల్ ఇచ్చినట్టున్నాను. బట్ ఇప్పుడు చేంజ్ చేసుకుందాము. స్క్రాపింగ్ ఆన్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. వన్స్ అగైన్, ఇది చాలా డిఫికల్ట్ టాపిక్ ఇది. అంటే అందువల్ల మీకు మల్టిపుల్ జిఎల్స్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్ ద అడ్మినిస్ట్రేషన్, బేసికల్ అడ్మినిస్ట్రేషన్ అయినా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద అనేది కూడా మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. సో P&L అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో స్క్రాపింగ్ అన్ అసెట్ 101406. సో ఫస్ట్ మనం వీటిని ఎక్సెల్ లో మార్చుకుందాం. వన్ 101406 సిస్టమ్ తీసుకొని చూడండి. బట్ నేను ఎక్సెల్ లో నిన్న క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మార్చినట్లేదు. లాస్ట్ లో లాస్ అండ్ స్క్రాపింగ్ అండ్ జిఎల్ అకౌంట్. సో దీని నెంబర్ ఎంత? 101406. సో ఫస్ట్ ఎక్సెల్ లో మార్చుకుందాము. 101406. సో సేమ్ 101406. సేమ్ దీన్ని అన్నిటికీ మనం యాడ్ చేసేద్దాం. సో ప్రతి అకౌంట్ డిటర్మినేషన్ కూడా ఈజీఎల్ ని అసైన్ చేద్దాం స్క్రాపింగ్ కింద. నెక్స్ట్ క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్. సో అసెట్ ని క్లియరింగ్ అంటే మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ ని క్లియర్ చేసేస్తున్నాం. అంటే ఐ మీన్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత సేల్ చేసినప్పుడు కొంత ఐ మీన్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని మిషనరీ కానీ ఎక్విప్మెంట్స్ సేల్ చేసిన తర్వాత కూడా కొంత స్క్రాప్ రూపంలో అమౌంట్ వస్తుంది. ఈ సినారీలో ఏంటంటే స్క్రాప్ అని అసెట్, ఇక్కడ ఏం స్క్రాప్ కింద వేసినా మనకి ఇన్కమ్ ఐ మీన్ అమౌంట్ ఏం రాలేదు. ఇక్కడ ఏంటంటే క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్, అసెట్ ని క్లియర్ చేసేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ రెండు ఏంటంటే గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్, అసెట్ ని సేల్ చేసినప్పుడు లైఫ్ టైం కంప్లీట్ కాకముందు సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్, లైఫ్ టైం కంప్లీట్ కాకముందు సేల్ చేసినప్పుడు వచ్చే లాస్, ఈ రెండు జియాల్స్. సో క్లియరింగ్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్, క్లియరింగ్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్. సో 1,00,900 ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఎక్సెల్ లో ఇక్కడ ఎక్సెల్ అప్డేట్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ అసెట్ సేల్ ఇక్కడ క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్, ఇట్లా డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో దీన్ని ఇప్పుడు అసైన్ చేయాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం అసెట్ సేల్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఈజీఎల్ అనేది కూడా మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు చెప్తాను ఎలా అనేది డీటెయిల్ గా. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ దేనికి అసైన్ చేస్తున్నది మీరు అర్థం చేసుకుంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. 1,00,900 ఎంటర్. సో వెండర్ డిస్కౌంట్ రిసీవ్డ్, సారీ, ఈ నెంబర్స్ నేను ప్రీవియస్ కంపెనీకి నేను ఎండింగ్ లో ఇక్కడ ఎక్సెల్ అప్డేట్ చేయలేదు, ఒకసారి చెక్ చేస్తున్నాను. ల్యాండ్ సేల్, అదర్ ఇన్కమ్. సో ల్యాండ్ సేల్ 1,00,902, 1,00,902 నుంచి మనం చేసాము. 1,00,902 ల్యాండ్, అలాగే 1,00,903 బిల్డింగ్స్, 1,00,903 బిల్డింగ్స్, 1,00,904 ఫర్నిచర్, 905 వెహికల్స్, 906 టెక్నికల్ అసెట్స్ అండ్ 907 ఏయూసీ అసెట్. సో ఇది అంటే ప్రీవియస్ వేరే కంపెనీ కోడ్ కింద చేసినట్టు ఇక్కడ వరకు క్రియేట్ చేసాం కానీ ఎక్సెల్ అప్డేట్ చేయలేదు. సో ఇవి క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్, అంటే అసెట్ ని సేల్ చేసినప్పుడు మన కంపెనీ నుంచి ఆ అసెట్ క్లియర్ అయిపోతుంది.
అంటే మన బ్యాలెన్స్ షీట్ లోంచి రిమూవ్ అయిపోతుంది. సో దానికోసంగా ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ కి జిఎల్ ని క్రియేట్ చేసి ఇప్పుడు అసైన్ చేస్తాం. సో 1000902 అంటే ఆల్రెడీ ఈ జిఎల్ తో మనం క్రియేట్ చేసినాం కాబట్టి రాంగ్ నెంబర్ ఇవ్వగానే వేరేది వచ్చింది. ల్యాండ్ సేల్. సో అంటే ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ ని స్క్రాపింగ్ చేసినప్పుడు అంటే స్క్రాపింగ్ అన్న అసెట్ ఒకటి, అలాగే ల్యాండ్ సేల్ అంటే ఆ పర్టికులర్ అసెట్ ని సేల్ చేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తాయి, నెక్స్ట్ సేల్ చేసినప్పుడు లాస్ వస్తాయి. సో ఇవి కామన్ గా ఈ జిఎల్ అకౌంట్స్ 1000906. సో మనం ఐ మీన్ FS00 లోకి వెళ్ళి లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో అడ్మినిస్ట్రేషన్ కిందే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ఈ అడ్మినిస్ట్రేషన్ కింద లాస్ వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే మనకి అదర్ ఇన్కమ్ కింద. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కి 1000901. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 1000901. నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కి సార్ మనకి FS00 లో చూసుకొని అప్డేట్ చేసుకుందాము. అదర్ ఎక్స్పెండిచర్ లో లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 101405. 101405. సో ఇక్కడ కూడా మనం జిఎల్ నెంబర్స్ ని మార్చుకోవాలి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కి ఐ మీన్ థింక్ ఇది వేరే కంపెనీ కోడ్. వన్స్ అగైన్ enter. So under the administration, loss on sale of asset, loss on sale of 101405. 101405. Okay. Next profit on sale of asset ki ये कंपनी की जेल once again. Okay. So next other income కింద ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఒకటి 1000901. సో మనం కరెక్ట్ గానే చేసాము. 1000901. అంటే ఈ జిఎల్స్ మనం కరెక్ట్ గా అసైన్ చేసేటప్పుడు మనం ఎక్సెల్ లోనే ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. సిస్టమ్ లో చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తేనే సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ జిఎల్ అకౌంట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 100901, లాస్ ఆన్ సేల్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 101405. 101405. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే. నెక్స్ట్ ఇంకొక జిఎల్ మనం క్రియేట్ చేయాల్సింది ఇక్కడ స్క్రాపింగ్ అండ్ జిఎల్ అకౌంట్. ఇది కరెక్ట్ గానే చేసాము. సో ఆల్రెడీ చెక్ చేసుకుని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ జిఎల్ అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ల్యాండ్ డిప్రిషియేషన్ కి 1002102008. సో డిప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం FS00 లోకి వెళ్ళి డిప్రిషియేషన్ జిఎల్ గ్రూప్ లోకి వెళ్ళి సో బిల్డింగ్స్ ల్యాండ్ కి డిప్రిషియేషన్ చేయలేదు కాబట్టి బిల్డింగ్స్ డిప్రిషియేషన్ 101600. సో బిల్డింగ్స్ డిప్రిషియేషన్ 1G ల్యాండ్ కి లేదు కాబట్టి బిల్డింగ్ నుంచి 101600. డిప్రిషియేషన్ గ్రూప్ బిల్డింగ్స్ కి 101600 నుంచి 101600 వరకు చేసాము. ల్యాండ్ కూడా క్రియేట్ చేసాము. 101601, 101602, 101603. నెక్స్ట్ AUC అసెట్ కి డిప్రిషియేషన్ ఉండదు. 101603 అండ్ 04 ల్యాండ్ కూడా మనం క్రియేట్ చేసాం. సో ల్యాండ్ కి మోస్ట్లీ డిప్రిషియేషన్ ఉండదు, బట్ జిఎల్ అయితే క్రియేట్ చేసాం 101604. ఇవి
ఆర్డర్ మిస్ అయింది. బట్ సేమ్ కైండ్ ఆఫ్ డిప్రిషియేషన్ కిందే క్రియేట్ చేసాం. నెంబర్ అనేది రివర్స్‌లో ఉన్నాయి గానీ మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ఈ 5 కైండ్ ఆఫ్ అసెట్స్‌కి డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో, మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనే జీఎల్ గ్రూప్ సెపరేట్‌గా ఉంది. సో, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ జీఎల్‌లో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ బిల్డింగ్స్ 100,201 మన ఎక్సెల్‌లో ఏముందో చూసుకుందాం. 100,201 అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ బిల్డింగ్స్. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ ఫర్నిచర్ 3, 4 అట్లా 4 ఐటెమ్స్‌కి ల్యాండ్‌కి చేసినట్లేదు. 100,201 100,201 for the buildings, 202 for the furniture, 202 for the furniture, 2 for the furniture and ఇవన్నీ ప్రీవియస్ క్లాస్‌లో క్రియేట్ చేసాము. బట్ ఇక్కడ ఈ ఎక్సెల్‌లో అప్డేట్ చేసుకోలేదు. నెక్స్ట్ 203 ఫర్ ద వెహికల్స్. 203 ఫర్ ద వెహికల్స్. నెక్స్ట్ 204 ఫర్ ద టెక్నికల్ అసెట్స్. టెక్నికల్ అసెట్స్ అంటే మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ మీన్ కంప్యూటర్స్ గాని, అలా ప్రొజెక్ట్స్ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ రిలవెంటెడ్ ఐటెమ్స్ అన్నిటిని కూడా మనము టెక్నికల్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తాము. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ వెహికల్స్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ టెక్నికల్ అసెట్స్. నెక్స్ట్ సో, ఇక్కడ ల్యాండ్ అనే దానికి మనము డిప్రిషియేషన్ చేయలేదు. సో, మోస్ట్‌లీ చేయలేదని ఇక్కడ డిప్రిషియేషన్ క్రియేట్ చేసాం. బట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది క్రియేట్ చేయలేదు. సో, అది కూడా చేసేద్దాము. సో, 100,204 సో, దీన్ని క్రియేట్ చేసుకొని కాపీ ఆప్షన్‌లోకెళ్ళి 205 అనే నంబర్ ఇచ్చి సో, రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఈ కంట్రోల్ డేటా, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా సేమ్ చేంజ్ చేయబడలేదు. సో, టైప్ డిస్క్రిప్షన్‌లోకి ఒక్కటే ఎళ్లి ల్యాండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. మోస్ట్‌లీ అసలు డిప్రిషియేషన్ చెయ్యరు ల్యాండ్‌కి. కొన్ని సిట్యుయేషన్స్‌లో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ కొన్ని దగ్గరల ఒక 10 లాక్స్‌కి ల్యాండ్ కొనిందంటే మేబీ అక్కడ ఏరియా డెవలప్‌మెంట్ అవుతదనుకుని కొంటారు. కొన్ని టైమ్‌లో డెవలప్‌మెంట్ కానప్పుడు ల్యాండ్ డిప్రిషియేషన్ అవుతుంది. 99% ల్యాండ్‌కి అప్రిషియేషనే ఉంటుంది. డిప్రిషియేషన్ ఉండదు. బట్ యాస్ ఎ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలో నేను అది కూడా క్రియేట్ చేస్తున్నాను. ఏసీసీ డీఈపీ ఫర్ ల్యాండ్. సో, 205. 100,205. సో, ఇలా ఫస్ట్ జీఎల్స్‌ని మనం క్రియేట్ చేసిన జీఎల్స్‌ని మ్యాప్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ జీఎల్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు అసైన్ చేద్దాం. సో, అసైన్‌మెంట్ పాటు సో, ఈ FS00 స్క్రీన్‌ని క్లోజ్ చేద్దాము కన్‌ఫ్యూజ్ లేకుండా. సో, ఇప్పుడు ల్యాండ్ సేల్ అసైన్ చేసాం. తర్వాత లాస్ ఫ్రమ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో, డైరెక్ట్‌గా మనం ఎక్సెల్‌లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి లాస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్ అంటే 101405. 101405 ఎంటర్. లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్. అలాగే క్లియరింగ్ రెవెన్యూ సేల్ ఫ్రమ్ పర్టిక్యులర్ అసెట్. సో, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కి మన జిఎల్ అకౌంట్ ఏంది? ప్రాఫిట్ ఆన్ సేల్ 1000901. 1000901 ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్. అట్లా ప్రతి కైండ్ ఆఫ్ అకౌంట్ డిటర్మైజేషన్ కి మనము ఫస్ట్ అసెట్ అక్విజిషన్ కి సంబంధించి జిఎల్ అకౌంట్ ని అసైన్ చేయాలి. అలాగే స్క్రాపింగ్ అన్న అసెట్, అలాగే క్లియరింగ్ ఫ్రమ్ అసెట్, అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఇవి 4 బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కింద సెలెక్ట్ చేసి తర్వాత డిప్రిషియేషన్ మీద క్లిక్ చేద్దాం. అంటే డిప్రిషియేషన్ కింద ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ కూడా ఇక్కడ అసైన్ చేయాలి. సో, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్‌లో 4 కైండ్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్, క్లియరింగ్ ఫ్రమ్ అకౌంట్, లాస్ ఆన్ మేడ్ ఆఫ్ ఇవన్నీ ఫస్ట్ దాంట్లో అసైన్ చేస్తాము. అంటే 5 అసైన్ చేస్తాం. ఇది అండర్ ద బ్యాలెన్స్ షీట్ దాంట్లోకి క్లిక్ చేస్తే ఈ 5 ఫస్ట్ దాంట్లో అసైన్ చేస్తాము.
తర్వాత డిప్రిషియేషన్ క్లిక్ చేసిన తర్వాత డిప్రిషియేషన్లో ఇక్కడ ఉన్నటువంటి నార్మల్ డిప్రిషియేషన్ అంటే డిప్రిషియేషన్ అకౌంట్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే ఓవరాల్ గా అసెట్ వైజ్ డిప్రిషియేషన్ చెక్ చేసుకునే దానికోసం అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఈ రెండింటిని మనం ఇప్పుడు అసైన్ చేయాలి. సో ల్యాండ్ అనే జిఎల్ కింద మనం ఇప్పుడు ల్యాండ్ అనే డిటర్మినేషన్ కింద ఉన్నాం. సో ల్యాండ్ డిటర్మినేషన్ కి డిప్రిషియేషన్ అనేది ఏంటి 101604. ఒకసారి ఇది కూడా మనం చెక్ చేసుకుందాం, ఆల్రెడీ చెక్ చేసి అప్డేట్ చేసిందిలే. ఓకే 101604. ఫస్ట్ ది ఏసీసీ అంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్. ఎక్సెల్ లో కూడా డీటెయిల్ ఇచ్చిన ఇది ఏసీసీ అంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 100205. 100205. వన్స్ అగైన్ వర్క్ షీట్ లో మనకి ఆ డిప్రిషియేషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేది ఒకసారి చెక్ చేస్తాను. ఇలా మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఇచ్చున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని డౌట్ వస్తే చూడొచ్చు. ఇక్కడ అక్విజిషన్ డిప్రిషియేషన్ కి అండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కి ఉన్న స్టెప్స్ చూడండి. ఇలా ప్రతి స్టెప్ ఫస్ట్ ప్లాంట్ అండ్ అసెట్ కి సంబంధించింది అక్విజిషన్, అలాగే స్క్రాపింగ్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ అండ్ సేల్, ఇట్లా స్టెప్ బై స్టెప్ వర్డ్ లో కూడా ఇచ్చున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, దాని కింద నార్మల్ డిప్రిషియేషన్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, జస్ట్ చెక్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్. ఆర్డినరీ డిప్రిషియేషన్ అంటే నార్మల్ డిప్రిషియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 100205 జిఎల్ ని సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ నార్మల్ డిప్రిషియేషన్ 101604. 101604 ఎంటర్. సో ల్యాండ్ డిప్రిషియేషన్ అనేది నార్మల్ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది ఇది అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. ఈ విధంగా అకౌంట్ డిటర్మినేషన్ కి ఉన్నటువంటి 7 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని ఇక్కడ అసైన్ చేయాలి. దీన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా సిస్టమ్ పిక్ తీసుకుంటుంది, కంట్రోల్ ఎస్. సో ట్రియర్ జనరేట్ అయింది, సేవ్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి దాంట్లో ల్యాండ్ అనే దానికి సంబంధించి అక్విజిషన్ జిఎల్స్ అన్ని క్రియేట్ ఈ జిఎల్స్ అన్నిటిని అసైన్ చేసాం. సో క్విక్ గా రిమైనింగ్ కూడా క్రియేట్ చేసేద్దాము, అసైన్ చేద్దాము. నెక్స్ట్ బిల్డింగ్స్ టిఎస్ ఇయర్ 2000. సో బ్యాక్ వెళ్ళి అగైన్ బ్యాక్ పొజిషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, టిఎస్ఈఆర్ 2000 బిల్డింగ్ సంబంధించింది. సో గో టు ద బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్, ఇక్కడికి వెళ్ళి అసెట్ అక్విజిషన్ కి సంబంధించి జిఎల్స్ ని మనం అసైన్ చేద్దాం. సో బిల్డింగ్ అక్విజిషన్ 100602. 100602 ఎంటర్. బిల్డింగ్ వచ్చిందా, ఇది సారీ ఫర్నిచర్ వచ్చిందా, ఫర్నిచర్ రీకన్సిలేషన్ అకౌంట్ ఒకసారి చెక్ చేద్దాం. అక్విజిషన్ జిఎల్ అకౌంట్, ఫర్నిచర్ ఒకసారి FS00లోకి వెళ్ళి చెక్ చేద్దాం మళ్ళీ డౌట్ లేక. ఫిక్స్డ్ అసెట్ బిల్డింగ్స్ ల్యాండ్ కి 100601 బిల్డింగ్స్ కి మనం ఏం మెన్షన్ చేసాం 100601. సో 100601 బిల్డింగ్స్ కి. నెక్స్ట్ ఫర్నిచర్ కి 100602. 100602. నెక్స్ట్ 100603 వెహికల్స్ కి. వెహికల్ 1006 అంటే ముందుగా మనం ఇట్లా ఎక్సెల్ లో ప్రిపేర్ చేసుకుంటే ప్రాపర్ గా మనం అసైన్ చేసేదానికి ఉంటుంది. సో టెక్నికల్ అసెట్స్ కి సంబంధించి 100604. 100604 అలాగే ఏయుసికి సంబంధించి 100605. 100605. సో ఇంక ఫర్దర్ గా అయితే ఎర్రర్స్ ఏముండవు, మనం అప్డేషన్ లో చెక్ చేసుకోలేదు. సో ఇప్పుడు బిల్డింగ్ డిటర్మినైజేషన్ కి ఈ జిఎల్స్ అన్నిటిని అసైన్ చేద్దాం క్విక్ గా. 100601 ఎంటర్. బిల్డింగ్ సంబంధించింది. నెక్స్ట్ లాస్ అండ్ మేడ్ ఆఫ్ రిటైర్మెంట్, ఒకసారి క్లోజ్ చేద్దాం. బిల్డింగ్ కి సంబంధించి 101406. సో ఇది అన్నిటికీ సేమ్. అంటే ఏ అసెట్ కైనా కానీ అసెట్ ని రిటైర్మెంట్ చేసినా, స్క్రాప్ చేసినా,
అసెట్ ని రిటైర్మెంట్ చేసేటప్పుడు ఏ అసెట్ రిటైర్మెంట్ అయినా కానీ స్క్రాపింగ్ కింద సేమ్ స్క్రాపింగ్ చేసినప్పుడు ఏ అసెట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ని స్క్రాపింగ్ చేస్తే అసెట్ 10 లక్షలు అనుకో వాల్యూ 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ మొత్తం జీరో అయిపోద్ది. బట్ ఆ రోజు స్క్రాప్ చేసేటప్పుడు దాని ద్వారా ఒక 20-30,000 వస్తే అది మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి ఇన్కమ్ కింద వస్తుంది. బట్ దాన్ని లాస్ అండ్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ అసెట్ స్క్రాపింగ్ అంటే దాన్ని ఐ మీన్ అలా లైఫ్ టైం అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రీగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీగా వదిలేసారనుకో దాన్ని స్క్రాపింగ్ అంటారు. సో స్క్రాపింగ్ ద్వారా కూడా కొంచెం ఇన్కమ్ వస్తే దీన్ని సిఎల్జీ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ ఇది. సో ఇక్కడ స్క్రాపింగ్ అంటే సో అన్నిటికి కూడా ఏ అసెట్ కైనా కానీ స్క్రాపింగ్ చేసేటప్పుడు సేమ్ ఈజీఎల్ ఒకటే సరిపోతుంది. సో 101406 101406 ఎంటర్ స్క్రాపింగ్ అన్ అసెట్ ఎనీ కైండ్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ సిఎల్జి అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ క్లియరింగ్ అకౌంట్ బిల్డింగ్ కి 100903 నెక్స్ట్ లాస్ ఫ్రమ్ గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ సేమ్ అన్నిటికీ ఒకే నెంబర్ 100901 ఎంటర్ లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ 101405 నెక్స్ట్ ఈ 5 కైండ్ ఆఫ్ జిఎల్స్ ని అసైన్ చేసాము. గో టు ద డిప్రిషియేషన్. ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ జిఎల్ అకౌంట్. సో పర్టికులర్ గా మనము బిల్డింగ్ కి సంబంధించి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 100201 నెక్స్ట్ నార్మల్ డిప్రిషియేషన్ 101600 ఎంటర్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ బిల్డింగ్స్ డిప్రిషియేషన్ దెన్ సేవ్ డేటా వాస్ సేవ్డ్. సో ఈ విధంగా మనము రిమైనింగ్ అన్ని కైండ్ ఆఫ్ టూ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ అన్ని కైండ్ ఆఫ్ అసెట్స్ ని మనం ఇట్లా క్రియేట్ చేయాలి. బేసికల్ గా మనం ఇక్కడ ఒక్క అసెట్ ని చేసుకుని ఎగ్జాంపుల్ గా చెప్పేసుకుంటే ఒక డిటర్మినేషన్ ఒక అసెట్ క్లాస్ కింద చేసి క్లాస్ క్లోజ్ చేయొచ్చు. ఇలా వీటన్నిటి చేసినందువల్ల ఏంటంటే మనకి ఫర్దర్ గా ఒక్కొక్క అసెట్ ని బేస్ చేసుకొని మల్టిపుల్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు మనం రిజల్ట్ చెక్ చేసుకునే దానికి ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫర్నిచర్ జస్ట్ గో బ్యాక్ and again go back. Furniture. So third one, go to the balance sheet account. Same chart of depreciation వచ్చింది, chart of accounts వచ్చింది, account determination వచ్చింది, depreciation area మనం నార్మల్ డిప్రిషియేషన్ బుక్ డిప్రిషియేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చాలా ఉంటాయి మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నార్మల్ బుక్ డిప్రిషియేషన్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాము. సో అసెట్ అక్విజిషన్ నెంబర్ ఫర్నిచర్ కి 100601 and loss and made of asset retirement 101406 ఇది కామన్ అన్నిటికి 101406 స్క్రాపింగ్ అన్ అసెట్. నెక్స్ట్ సిఎల్జి రెవెన్యూ క్లియరింగ్ చేసినప్పుడు రెవెన్యూ ఫర్నిచర్ సేల్ అకౌంట్ ఫర్నిచర్ సేల్ కి సంబంధించి నెంబరు 100904 నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 100901. సో ఇది అన్నిటికీ కామన్ 100901. సో ఇక్కడ కూడా ఇది కూడా అన్నిటికీ కామన్ 101405 profit on sale of asset, loss on sale of asset, go to the depreciation, double click on the depreciation. So ఇక్కడ accumulated depreciation ఫర్నిచర్ కి 100202 అలాగే నార్మల్ డిప్రిషియేషన్ 101601 ఎంటర్ సేవ్. సో 3 కైండ్ ఆఫ్ అసెట్స్ కి 3 కైండ్ ఆఫ్ డిటర్మైజేషన్ కి మనం ఇప్పుడు అన్ని రిక్వైర్డ్ జిఎల్స్ ని అసైన్ చేసాము. సో ఫర్నిచర్ అయిపోయింది, వెహికల్ ని సెలెక్ట్ చేసుకున్నాము. గో టు ద బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో అక్విజిషన్ జిఎల్ అకౌంట్, ల్యాండ్ అక్విజిషన్ జిఎల్ అకౌంట్ 10 ల్యాండ్ అక్విజిషన్ వెహికల్స్ అక్విజిషన్ జిఎల్
100603 ఈ నెంబర్ని 100603. నెక్స్ట్ గో టు ద లాస్ అండ్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. ఇక్కడ కామన్ అన్నిటికీ 101406 101406 స్క్రాపింగ్. అలాగే రెవెన్యూ క్లియరింగ్ అకౌంట్. సో వెహికల్స్ 100905 100905. అలాగే లాస్ గెయిన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ 100901. లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ 101405. సో ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అకౌంట్, లాస్ అండ్ సేల్ ఆఫ్ అకౌంట్. సో ఈ 5 కైండ్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసాము. దెన్ గో టు ద డిప్రిషియేషన్ ఏరియా. సో ఇక్కడ వెహికల్ సంబంధించి డిప్రిషియేషన్ అండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ని అసైన్ చేస్తాం. సో వెహికల్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 100203 100203 అండ్ నార్మల్ డిప్రిషియేషన్ 101602 101602. ఎంటర్. సేవ్. సో ఈ విధంగా మనం ఉన్నటువంటి అన్ని డిటర్మైజేషన్స్ కి రిక్వైర్డ్ జిఎల్స్ అన్నిటిని అసైన్ చేస్తున్నాము. సో ఇంకొక మనకి టెక్నికల్ అసెట్స్ ఏయుసి ఉన్నాయి. సో ఇవి కూడా క్లియర్ చేసేద్దాం. సో టెక్నికల్ అసెట్ కి సంబంధించి 100604 100604 అండ్ లాస్ అండ్ మేడ్ ఆఫ్ సేల్ రిటైర్మెంట్ 101406 స్క్రాపింగ్ అన్ అసెట్. దెన్ క్లియరింగ్ ఫ్రమ్ రెవెన్యూ. అసెట్ ని క్లియర్ చేసేటప్పుడు మనకి స్క్రాప్ రూపంలో ఏదైనా కొంచెం ఇన్కమ్ వచ్చినప్పుడు దీన్ని క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్. సో టెక్నికల్ అసెట్ 100906 100906 టెక్ అసెట్ సేల్ అకౌంట్. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ ఇవి నార్మల్. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ అండ్ లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అండ్ గో టు ద డిప్రిషియేషన్. సో ఇక్కడ ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ వెహికల్స్ టెక్నికల్ అసెట్ రిలేటెడ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 100204 100204 అండ్ టెక్నికల్ అసెట్ నార్మల్ డిప్రిషియేషన్ 101603 101603. ఎంటర్. సేవ్. సో ఫైనల్ గా మనము ఏయుసి అసెట్ కి ఒకటే మనం క్రియేట్ చేస్తాం. ఏయుసి అసెట్ కి డిప్రిషియేషన్ అనేది చెయ్యము, ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఉండే అసెట్ వన్స్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం దాన్ని ఫైనల్ అసెట్ గా ట్రీట్ చేస్తాం. సో మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ లో ఉండే అసెట్ ని మిడిల్ లో మనం సేల్ చేసినా దానికి డిప్రిషియేషన్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఏమి ట్రీట్ చేయము. సో ఏయుసికి సంబంధించి అక్విజిషన్ జిఎల్ అకౌంట్ 100605 100605. దెన్ లాస్ అండ్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. సో మోస్ట్లీ ఇక్కడ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇట్లా స్క్రాపింగ్ రిటైర్మెంట్ అవన్నీ ఉండవు. బట్ కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు బిల్డింగ్ గవర్నమెంట్ డిస్ట్రాయ్ చేస్తుంది. సో అటువంటిప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఇలాంటి జిఎల్ కింద ట్రీట్ చేస్తారు. లాస్ అండ్ అసెట్ స్క్రాపింగ్ ఇలా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు ఏయుసికి లాస్ ఆన్ మేడ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ సేమ్ జిఎల్ దీనికి కూడా మెన్షన్ చేద్దాం 101406. సారీ, అసెట్ అక్విజిషన్ 100605 మెన్షన్ చేసాము. దెన్ లాస్ అండ్ మేడ్ ఆఫ్ అసెట్ 101406 బేసికలీ ఈ డిప్రిషియేషన్ తప్ప మిగతావన్నీ వీటికి కూడా అసైన్ చేయాల్సి వస్తుంటుంది. సో క్లియర్ జీ రెవెన్యూ అకౌంట్ ఫ్రమ్ అసెట్ సేల్. సో 100905. సో రిమైనింగ్ లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అంటే కన్స్ట్రక్షన్ లో ఉండే అసెట్ ను కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మిడిల్ ఆఫ్ ద టైంలో కంపెనీ కన్స్ట్రక్షన్ చేయలేక లేదంటే అదర్ రీజన్స్ తో యాజ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అసెట్ ని సేల్ చేసేస్తారు. సో ఆ రోజుకి లైన్ ఐటమ్ కింద ఏయుసి కింద ఎంత అమౌంట్ పెట్టారో దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ కి అదర్ థర్డ్ పార్టీ వెండర్స్ పర్చేస్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తే దాన్ని ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఏయుసి అసెట్, లేదంటే దానికన్నా తక్కువ అమ్మితే లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్.
సో దీనికి సేమ్ 100,901 and 101405 ఎంటర్. స్క్రాపింగ్ అండ్ అసెట్, వెహికల్ సేల్ అసెట్. సో ఐ మీన్ ఇక్కడ సంథింగ్ నేమ్ వర్క్ చేంజ్ చేసాము. వెహికల్ సేల్ అకౌంట్ ఏయుసికి 100,605 కాదు. సో 100,905 100,905 ఏయుసి సేల్ 100,905. సో మేబీ నేమ్ ఏమైనా చేంజ్ చేసినట్లేదు. ఒకసారి FS00లో ఆ జిఎల్కి నేమ్ చేంజ్ చేస్తున్నాము. /n FS00 ఫిక్స్డ్ అసెట్ 100,605. సారీ, ఇక్కడ CLG రెవెన్యూ ఫ్రమ్ అసెట్ ఏయుసి 100,905. ఇట్లా మనం అసైన్ చేసినప్పుడు ఈ జిఎల్స్ కూడా కరెక్ట్ గా మనం ఏ కైండ్ ఆఫ్ నేచర్ అసెట్ చేస్తున్నామో ఆ నేమ్స్ కూడా సూటబుల్ అయ్యేటట్టు చెక్ చేసుకోవాలి. వెహికల్ సేల్ అసెట్ అనేది సపరేట్ వచ్చినాయి, బట్ మనకి ఏయుసి సేల్ అనేది రావాలి. ఒకసారి జిఎల్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఏయుసి సేల్ 100,907. మనం ఏ నెంబర్ ఇచ్చాము? 100,907. దీని తర్వాత రాంగ్ ఇచ్చాము. ఆల్రెడీ 5 ఇచ్చున్నారు కదా. సో 100,907 అంటే ఇట్లా మనం ఎక్సెల్లో కూడా రాంగ్ చేసుకుంటే దాని ప్రకారమే ఫాలో అవుతాం. సో దీనికోసం మీ సర్వర్లో మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ స్టెప్స్ అన్ని జిఎల్స్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఫస్ట్ ఈ ఎక్సెల్ ని మ్యాప్ చేసుకోండి. ఎక్సెల్ మనకి రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. రియల్ టైంలో ఏంటంటే యాజ్ ఈజ్ ప్రాసెస్ కింద మొత్తం బ్లూ ప్రింట్స్ రెడీ చేసుకుంటారు. బ్లూ ప్రింట్స్ లో ఉన్నటువంటి డేటా మొత్తం స్టెప్ బై స్టెప్ కన్సల్టెంట్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ హైయర్ అథారిటీస్ అన్ని అప్రూవ్ చేసిన తర్వాత యాజ్ ఎ జూనియర్ కన్సల్టెంట్ గా, సీనియర్ కన్సల్టెంట్ గా మీరు కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వాల్వ్ అవుతారు. బిఫోర్ దట్ ఈ స్టెప్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ 100,907 అనే జిఎల్ ని అసైన్ చేస్తాము. 100,907. నెక్స్ట్ దీనికి ఏయుసికి డిప్రిషియేషన్ కానీ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఏయుసి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఏం క్రియేట్ చేయలేదు. ఏయుసి నో డిప్రిషియేషన్ అండ్ నో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. దెన్ సేవ్, డేటా వాజ్ సేవ్డ్. సో ఈ విధంగా మనము ఈ AO19 అనే కీ కోడ్ ద్వారా డిటర్మైజేషన్ కి అన్ని అకౌంట్స్ ని అసైన్ చేస్తాము. ఈ డిటర్మైజేషన్ అనేది అసెట్ క్లాస్ కింద ఇక్కడ డిటర్మైజేషన్ చేసేస్తాం. తర్వాత ఈ అసెట్ అకౌంట్ డిటర్మైజేషన్ ఇక్కడ వీటన్నిటిని అసైన్ చేస్తాం. అంటే ఆటోమేటిక్ గా వీటి కింద అసైన్ చేసినటువంటి 7 జిఎల్స్ కూడా అసెట్ క్లాస్ కి రిఫ్లెక్ట్ అయిపోతాయి ఫర్దర్ గా డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు. సో మెయిన్ అసెట్ క్లాసు, దాని తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్. సో నెక్స్ట్ ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా బ్రదర్ శివ మీకు? అదే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి సార్. క్లాస్ అన్ని చూసి మీరు ప్రాక్టీస్ అంటే ఈ రోజు టాపిక్ రేపు కానీ ఎల్లుండి 2 days లోపల కానీ చేస్తే మీకు అర్థం అవుతుంది. లేదంటే వీడియో మొత్తం చెక్ చూడాలా అంటే నేను ఈ రోజు చెప్పి కూడా మీకు వేస్ట్ అయిపోద్ది 1-2 రోజుల్లో ప్రాక్టీస్ చేయకపోతే. 4-5 days అయింది అనుకో, మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటేనే మీకు అర్థం అవుతుంది. ఓకే, ప్లాన్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్ లో ఈ స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్, స్క్రీన్ లేఅవుట్లు ఇవి ఒక నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడ వర్క్ చేసిందంటే తర్వాత ఒక 2 classes లో కంప్లీట్ గా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్స్ అన్నిటిని కూడా మనం ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెట్ ట్రాన్స్ఫర్, అసెట్ రిటైర్మెంట్, స్క్రాపింగ్, పర్చేజ్, సేల్ వీటన్నిటిని కూడా మన డాక్యుమెంట్స్ ని ఎలా పోస్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో అంటే ఇంకొక 3 classes పడుతుంది అసెట్ అకౌంటింగ్. ఆల్మోస్ట్ ఇప్పటికి 4 classes అయింది. ఎందుకంటే మనకి ఎస్ఏ, ఏపీ, ఏఆర్ ఎలా ఇంపార్టెంట్ మాడ్యూల్, అసెట్ అకౌంటింగ్ కూడా సేమ్ అదే విధంగా ఇంపార్టెంట్ సబ్ మాడ్యూల్. సో అందువల్ల ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను. సో ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్.